నర్సరావుపేట మండలం ములకలూరు ఎస్సీలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. పల్నాడు జిల్లా కలెక్టర్ను కోరిన ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మేరయ్య మాదిగ. స్పందించిన కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపిన చింతిరాల మేరయ్య మాదిగ. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజయ్ మాదిగ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలు నర్సరావుపేటలు జరిగిన కలెక్టరేట్లో ప్రజా పరిష్కార వేదిక ప్రతి నెల 4వ శనివారం మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకే నిర్వహిస్తున్నాడు. దానిలో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి నర్సరావుపేట మండలం ములకలూరు గ్రామంలో 445 సర్వే నంబర్లో 90 సెంట్లు భూమి అసైన్డ్ భూమి కలదు. దానిని గతంలో ఒక ఎస్సీ కులానికి ఇస్తే ఒక 20 సంవత్సరాల క్రితము అతను దాన్ని అమ్మేసుకొని అగ్రకులస్తులకు వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా దాని రిజిస్ట్రేషన్ రద్దు చేసి మొత్తం సవ్యంగా చేసేసి అద్దులేసి 24 ప్లాట్లు విభజించాడు గత కలెక్టర్ గారు. ఈలోపు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. దానిలో దృష్టి పెట్టుకొని ఇప్పుడున్న మన జిల్లా కలెక్టర్ను గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే కూటమి ప్రభుత్వము ఇళ్ల స్థలాలకు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిద్దో ఆన్లైన్ అప్పుడు వచ్చి కలవండి, మీకు మీ ములకలూరు గ్రామస్తులకు న్యాయం చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా గత నెల నుంచి ఇప్పుడున్న ఏర్పడిన మన కూట ప్రభుత్వం గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకి ఇల్లు లేని నిరుపేదలకి స్థలాలు గ్రామాలకి 3 సెంట్లు టౌన్లకి 2 సెంట్లను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎంఆర్పీఎస్ఎస్ కమిటీ ములకలూరు గ్రామస్తులతో కలిసి గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు జరిగిన శనివారం ప్రజా పరిష్కార వేదికలో అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి వెంటనే జేసీ గారికి ఆదేశాలు జారీ చేయడం అయింది. ఆ గ్రామానికి వెళ్ళి అది సర్వే చేసి స్థలం ఉందంటున్నారు కదా, వాళ్ళ పట్టాలు మంజూరు చేయవలసింది కదా. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు మన జేసీ గారికి ఆదేశాలు జారీ చేయడం అయింది. మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు స్పందించినందుకు ఎంఆర్పీఎస్ఎస్ తరపున ప్రజా సంఘాల తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.